బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం నివాసం వద్ద టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులు సీఎం ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం నివాసం వద్ద టీఎన్ఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఖచ్చితంగా గుంటూరు తాడేపల్లి ఏదైతే ఉందో గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం నివాసం వద్ద ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఈ రోజు జాబ్ లెస్ క్యాలెండర్ ను తీసేసి కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి అంటూ నినాదాలతో మొత్తం పీడిఎస్, టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ అలాగే మొత్తం అన్ని విద్యార్థి సంఘాలు, ఇటు నిరుద్యోగ సంఘాలు, అలాగే వామపక్ష పార్టీలు, టీడీపీ, కాంగ్రెస్ సైతం కూడా ఇందులో మద్దతు ఇస్తూ ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనిలో భాగంగా ఇప్పుడు సీఎం ఇంటి పక్కల ఉన్నటువంటి చుట్టూ ప్రదేశాలన్నీ కూడా హై అలర్ట్ తో అన్ని వైపుల మార్గాలని మూసివేస్తూ భారీ భద్రతా ఏర్పాట్లు చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలువరించిన పరిస్థితి ఉంది. అలాగే ఇటు విజయవాడలో కానీ అటు తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ వైపు కానీ మొత్తం అన్ని వైపులా కూడా అన్ని బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ పికెట్లు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేస్తూ పంపించి లేని వాళ్ళని ఆపివేస్తూ వాళ్ళని వెనక్కి తిప్పి పంపుతూ కొంతమందిని అరెస్టు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇటువంటి నేపథ్యంలోనే చుట్టుపక్కల నుంచి ఒక్కసారి అటు హైవే మీదకి వెళ్ళి హైవే నుంచి ఒక్కసారిగా మొత్తం ఇటు నిరుద్యోగ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి పడిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడే నిలువరించి వాళ్ళందరినీ అరెస్టు చేసిన పరిస్థితి ఉంది. అయితే సీఎం నివాసానికి వెళ్లే ప్రధాన మార్గం ఏదైతే ఉందో ఆ ప్రధాన మార్గం మొత్తాన్ని అడ్డుకున్నారు. మొత్తం పోలీసులందరూ కూడా మోహరించి అటువైపు నుంచి ఎవరు రాకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా ఇటు టీడీపీ, వామపక్ష, కాంగ్రెస్ అలాగే అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే అక్కడికి వచ్చి ఇందులో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా మొత్తానికి సీఎం జగన్ ఈ రోజు పోలవరం పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ వీళ్ళు ఏదైతే చేశారో ఈ ఆందోళనలు ఏదైతే చేస్తున్నారో ముట్టడి అని చెప్పి ముందుకు వచ్చారో ఇది పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా పోలీసులు నిలువరించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రామ్, థ్యాంక్ యూ. వెంటనే